విజయవాడ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ బేబీ కేర్ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు డిఎంహెచ్ఓ సుహాసిని. యూనివర్సల్ హెల్త్ కేర్ పేరుతో రిజిస్టర్ చేసి బయట బోర్డుకి మాత్రం యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేర్ సెంటర్గా పేరు ప్రదర్శించారు. బోర్డు కూడా తొలగించారు సృష్టి సిబ్బంది. డిఎంహెచ్ఓ సుహాసినికి డాక్యుమెంట్లు చూపించారు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేర్లోని న్యూమరాలజిస్ట్ కిషోర్ బాబు. డాక్టర్ నమ్రత గురించి అడిగితే తడబడ్డారు న్యూమరాలజిస్ట్ కిషోర్ బాబు. తప్పించుకునే సమాధానాలు చెప్పారు ఆయన. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అన్ని అనుమతులతో నడుపుతున్నామని అన్నారు. సృష్టి పేరు ఇప్పుడే తమ దృష్టికి వచ్చిందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామంటున్నారు డిఎంహెచ్ఓ సుహాసిని. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సృష్టి ఫెర్టిలిటీ కేర్ సెంటర్లో ప్రస్తుతం డిఎంహెచ్ఓ సుహాసిని వచ్చి తనిఖీలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతానికి లోపల కూడా కెమెరాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే డాక్యుమెంటేషన్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటూ కూడా ఆవిడ ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం లోపల ఏదైతే యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేర్ సెంటర్ లోపలైతే ఉన్నామో 2 రోజుల వరకు కూడా అది మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు. ఒక్కసారి ఇటు లోపలికి వస్తే ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళు తీసిన పరిస్థితి. సుహాసిని డిఎంహెచ్ఓ అడిగిన వివరాలన్నింటినీ కూడా వాళ్ళు తీసి చూపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అన్నీ ఎవరెవరి దగ్గర అయితే ఈ స్పామ్ సంబంధించి కూడా ఇవన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటారో వాటన్నిటికీ సంబంధించిన రికార్డులు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు తీసి ఆ తనిఖీల్లో భాగంగా అయితే కనుక చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రిసెప్షనిస్ట్ కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కటి కూడా తీసి చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇది చాలా సంచలనంగా మారిన వార్త కాబట్టి ఖచ్చితంగా దీని గురించి అసలు వాళ్ళు ఏం చెప్తారు, యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేర్ సెంటర్కి సంబంధించిన కూడా మీరు రిసెప్షన్ అండి ఇక్కడ మీరు రిసెప్షన్ నేను ఇక్కడ కాదండి. అంటే ఏంటి అంటే 2 రోజులు కూడా అది మూసివేసిన పరిస్థితి అంటే కావాలని మూసేసారా, లేకపోతే 2 రోజులు సెలవు వల్ల? లేదు మేడం, నిన్న ఆదివారం సెలవు వచ్చింది. ఇష్యూ నేపథ్యంలో కొద్దిగా స్టాఫ్ భయపడి రాలేదు. మీడియా ఇంతటి ఇష్యూ జరుగుతుంది, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది నడుపుతున్నారంటే మీకు ఎవరికి కూడా ఇది అనుమతులు ఉన్నాయా లేదా అనేది ఏమి తెలియకుండానే ఇక్కడ ఉన్నాయి మేడం. అన్ని అనుమతులు ఉన్నాయి మేడం. ఒక ఐవీఎఫ్ సెంటర్ కావాల్సిన ప్రతి అనుమతి ఉంది. హాస్పిటల్ రిజిస్ట్రేషను, పిఎన్డిఎస్టీ రిజిస్ట్రేషను, ఏఆర్టీ రిజిస్ట్రేషను, సొరగతి రిజిస్ట్రేషన్, క్రైమ్ ఇప్పుడు సుహాసిని అన్నీ అన్ని చూపించాం మేడం. డాక్టర్ నమ్రత ఎప్పుడెప్పుడు వస్తుండే వాళ్ళు ఇక్కడ? ఆవిడైనా కీలకంగా లేకపోతే ఇంకొక డాక్టర్ ఎవరైనా? కేసెస్ జరిగినప్పుడు వస్తుంటారు మేడం. కేసెస్ ఏం చేస్తుంటారు? నేను ఎమిరాలజిస్ట్ అండి. ఓకే, అంటే డాక్టర్ నమ్రత ఇక్కడికి ఎప్పుడెప్పుడు వస్తూ ఉండేవాళ్ళు? ఇక్కడే తరచూ ఉండేవాళ్ళ లేకపోతే కేసెస్ పూల్ కేసెస్కి వస్తాం? సో ఇంతటి స్కామ్ జరుగుతుందని చెప్పి తెలిసిన తర్వాత ఏంటి అసలు దీని గురించి ఏం చెప్తారండి? ఏం లేదంటే ఏంటి అంటే ఇంతటి మంది బాధితులు కూడా బయటకు వస్తూ ఉన్నారు, దాని గురించి ఏం చెప్తారు? సో చూడొచ్చు, మనం అడుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడడానికి అయితే నిరాకరిస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు అంటే ఈ సంఘటన అంతటి గురించి కూడా మీరు ఏం చెప్తారండి? ఈ స్కామ్ అంతటి గురించి ఏం చెప్తారు? ఏం లేదండి. లేకుండా ఇంతటి గొడవ ఇక్కడ అంతా ప్రాపర్గానే ఉన్నాయి మేడం. మేడం వాళ్ళకి అన్నీ చూపిస్తాము. అందరూ స్టాఫ్ అందరూ వచ్చిన తర్వాత అన్ని వివరంగా చూపిస్తాం. దాదాపుగా ఎంతమంది వస్తుండే వాళ్ళు ఇక్కడికి? అంటే స్పర్మ్ డోనర్స్ కానీ లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఎంతెంత సేకరించేవాళ్ళు? లేదు మేడం, చెప్పండి, ఎంతమంది వస్తుండే వాళ్ళు రోజుకి రారు మేడం. సెమెన్ బ్యాంక్ ఉంది, దాని ప్రకారం చేస్తాం. డాక్టర్ నమ్రత విషయంలో ఇప్పుడు ఏదైతే గొడవ జరుగుతుందో దాని గురించి ఏం చెప్తారండి? డాక్టర్ నమ్రత విషయంలో ఏదైతే గొడవ జరుగుతుంది, ఇప్పుడు ఆవిడ అరెస్ట్ అయ్యారు, దాని గురించి ఏం చెప్తారు? అది నేనేం చెప్తాను జరుగుతుంది అంతా అబద్ధం అంటారు అంటే పర్మిషన్లు ఉన్నాయి కానీ బట్ బయట ఏదైతే జరుగుతుందో సృష్టి బేబీ కేర్ సెంటర్కి సంబంధించి సో చూడొచ్చు వాళ్ళు ఎంతటి మాట దాటి వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారో. మనతో ప్రస్తుతం డిహెచ్ఎంఓ సుహాసిని మేడం కూడా ఇక్కడే ఉన్నారు. చూడొచ్చు, మనం ఆవిడ తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం ఆ విజువల్స్లో చూస్తే కనుక ఆవిడ మొత్తం అంతా కూడా ఒక్కొక్క డాక్యుమెంట్ని కూడా తీసి చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే లీగల్గా ఏదైతే వీళ్ళు నమ్రత పాచిపల అని చెప్పేసి కూడా కనపడుతూ ఉంది. యూనివర్సల్ హెల్త్ కేర్ పేరు మీద అయితే కనుక వీళ్ళు దీన్ని రిజిస్టర్ చేయించిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఇది పీరియడ్ వ్యాలిడిటీ కూడా మనం పర్టికులర్గా చూస్తే 2017 అని కనపడతా ఉంది. టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా రెగ్యులర్ రిజిస్ట్రేషన్ అని కూడా కనపడతా ఉంది. అడ్రస్ వచ్చేసి ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు వచ్చామో బెన్ సర్కిల్ దగ్గర అడ్రస్, నేమ్, డెసిగ్నేషన్ కూడా జిఎస్టీ ఆఫీసర్ అంటూ కూడా ఇక్కడ మొత్తం అంతా కనపడుతూ ఉంది. మొత్తం ట్యాక్సెస్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు చెక్ చేస్తున్నారు. ఈ లైసెన్స్ కూడా ఒకసారి చూడొచ్చు. ఈ లైసెన్స్ మొత్తం అంటే
అంటే అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కూడా డిహెచ్ఎంఓ సుహాసిని మేడం అయితే చూస్తూ ఉన్నారు. ఆవిడ చేతిలో కూడా హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఎస్టాబ్లిష్మెంట్ది పేపర్ కూడా కనపడుతూ ఉంది. సిగ్నేచర్ కూడా అన్ని వాళ్ళ దగ్గర నుంచి ఏవేవైతే ఉన్నాయో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, అన్ని తనిఖీలకు సంబంధించి కూడా ఇప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ చూస్తున్నారో అవన్నీ ఒరిజినలే అంటారా? ఇవన్నీ కూడా ఒరిజినలేనండి. ఎందుకంటే యూనివర్సల్ హెల్త్ కేర్ పేరు మీదే మాకు వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో దాని మీదే మేము అందరికీ ఈవెన్ మా సర్టిఫికేట్సే కాదు, పొల్యూషన్ వాళ్ళు విఎంసీ నుంచి ఇచ్చింది అవన్నీ కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ మీదే ఉన్నాయి. అంటే సృష్టి అనే పేరు మీద లేదు, కానీ యూనివర్సల్ హెల్త్ కేర్ అనే హెల్త్ కేర్ సృష్టి అనేది లేదు. మాకు ఏదైతే పెడతారో దాని మీదే మేమందరం టీం కూడా వచ్చి ఇన్స్పెక్ట్ చేసి దాని మీద మేమందరం సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పొల్యూషన్ వాళ్ళు కూడా అదే పేరు మీద ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ దిస్ ఆల్ ద సర్టిఫికేట్స్ ఆర్ ఒరిజినల్. మేము ఇచ్చినవే, ఇక్కడ ఉన్నవి కూడా మేము ఇచ్చినవే ఉన్నాయి. మీరు ఇచ్చినవే పర్మిషన్స్. అయితే ఇప్పుడు డాక్టర్ నమ్రత విషయంలో ఏదైతే గతంలో అంతకుముందు కేసు కంప్లైంట్ అవ్వడం కానీ ఇదంతా జరిగింది, ఆవిడకి మెడికల్ కౌన్సిల్ దగ్గర నుంచి కానీ లేకపోతే ఆవిడకి డాక్టర్ సర్టిఫికేట్ ఇక్కడ వర్క్ చేయడం కోసం ఎలా వచ్చిందంటారు? అంటే ఆవిడ కోసం క్యాబిన్ కూడా కనపడుతుంది. ఒక నిమిషం, నమ్రత ఆమె మీదే మాకు సర్టిఫికేట్స్ అనేది మాకు ఎంప్లాయీ కూడా ఆమె మీదే ఇక్కడ మాకు ఇచ్చారు. సో ఆమె మీదే మేము ఇది అన్నీ కూడా వెరిఫై చేసాం. అంటే గతంలో కేసులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎలాగా పర్మిషన్? సో ఆల్రెడీ ఆమె కేసు ఇదైపోయిందని, ఎందుకంటే కొత్త జిల్లాలు ఫామ్ అయిన తర్వాత పాత జిల్లాల్లో ఎప్పుడు అది క్లోజ్ అయిందో మనకైతే తెలియదు. సో నో ఇన్ఫర్మేషన్ ఇన్ ద న్యూ డిస్ట్రిక్ట్. యాజ్ ఎ న్యూ డిస్ట్రిక్ట్లో ఏవైతే అప్లై చేసుకున్నారో వాటికి మేము ఇన్స్పెక్ట్ చేసి ఇస్తాము. సో మీరు అన్నదానికి ఎన్ఎంసీలో చేసిన దానికి తర్వాత అది ఆమె కేసు క్లోజ్ చేసుకుని దాని మీద కూడా ఆమె తెచ్చుకోవడం జరిగినట్టుంది. సో మేము మా దగ్గర పెట్టినప్పుడు ఇవి సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉన్నాయా లేవని కూడా మొత్తం అంతా వెరిఫై చేయడం జరిగింది. దాని ప్రకారంగా మేము వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా ఒక సీసీటీవీ కెమెరా కూడా కనిపించడం లేదు. అంటే ఓకే, సీసీటీవీ కెమెరాల గురించి కూడా మీరు అడిగిన పరిస్థితి కనపడుతుంది. ఆ ఫుటేజ్లు ఏమన్నా తీసుకుని దాని ఆధారంగా వాళ్ళని ఏమన్నా కానీ ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఏమైనా కనపడుతుందండి? ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు, ఒకసారి మనం చూడొచ్చు. అంటే దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క డాక్యుమెంట్ని చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని ఏవైతే నామ్స్ ఉంటాయో సర్టిఫికేషన్కి సంబంధించి కానీ లైసెన్స్కి సంబంధించి కానీ రిజిస్ట్రేషన్కి సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ ఎవరెవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా చెక్ చేస్తున్న పరిస్థితి. వాటి గురించే వివరాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే మేడం చెప్పండి, అంటే సీసీటీవీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్లు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? సీసీటీవీలో కెమెరాస్ తీయాలంటేనండి వీ హ్యావ్ టు టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ ద మెయిన్ సింగ్ అండ్ హీ ఈజ్ ఆల్సో ఓన్లీ ఎంప్లాయ్ హియర్. సో కాబట్టి మిగతా ఎంప్లాయీస్ ఎవరు లేరు. ఇక్కడ యూనివర్సల్ హెల్త్ కేర్గా పెట్టుకున్నప్పటికీ కూడా సృష్టి ఫెర్టిలిటీ అనే బయట బోర్డు కూడా కనపడుతుంది. అంటే అక్కడ పేరుకి ఇక్కడ పేరుకి డిఫరెన్స్ ఉంది కాబట్టి దానికి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందండి? ఒక నిమిషం అండి, మేము వచ్చినప్పుడు ఆ బోర్డు లేదు, ఇప్పుడు ఆ బోర్డు లేదు. బోర్డు మీరే తీయించేసారు ఏంటి అంటే అక్కడ బోర్డుని తీపిచ్చేసారా వీళ్ళు తీసేసారండి? మేమెందుకు తీయలేదండి. యూ హ్యావ్ టు ఆస్ ద థింగ్స్ వాట్ ఈస్ ద రిలయబుల్ ఫర్ మీ. అంటే మీరు తీసేసారని మీరు అడగకూడదు. అలా ఐఎమ్ గివింగ్ ఓన్లీ ఆన్ ద నేమ్ ఆఫ్ ద హెల్త్. బోర్డు కనపడింది అంటే వాళ్ళు భయపడి తీసేసి ఉంటారు. వాళ్ళు తీసి ఉండొచ్చు, బట్ మీరు మొన్న అట్లా అడగకూడదు. మీరు తీయించారా అన్నది దట్స్ నాట్ ద రైట్ వే టు ఆస్క్ లైక్ దట్. సో అంటే బోర్డు తీసేయడం వెనకాల కారణం ఏంటని వాళ్ళని అడిగితే ఈయన ఎంప్లాయ్ అండి, ఈయనకేమి మాకేం తెలియదు అంటున్నారు. రిమైనింగ్ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సో ఏదైతే మేము ఇప్పుడు చూసామో అదే ఇదిని కలెక్టర్ గారి దృష్టికి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అవి మొత్తం తీసుకెళ్తాం. ఏదైతే కంప్లైంట్లు రైజ్ అవ్వడం కానీ నమ్రత డాక్టర్ అరెస్ట్ అవ్వడం కానీ వీటన్ని ఇక్కడ విజయవాడలో మాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు, ఇప్పటి వరకు కూడా కంప్లైంట్ రాలేదు. టీం అందరం కూడా యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఇది చెక్ లిస్టే చేయడం జరిగింది. మేము చెక్ లిస్ట్ అంతా ఇది చేసి చూసిన తర్వాత కలెక్టర్ గారికి అలానే జడ్జి గారి పర్యవేక్షణలో మళ్ళీ కమిటీ అంతా కూడా అక్కడ మీటింగ్ కండక్ట్ చేసి ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా ప్రతి సెంటర్ ఆమోదంలో ఉందా లేదో కూడా తెలిపి అది తర్వాత హయ్యర్ సెంటర్స్కి అంటే స్టేట్కి పెట్టి అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్తో వీళ్ళు రిజిస్టర్ అవ్వాలి, అదే నెంబర్తో వీళ్ళు రిజిస్టర్ అవుతారు. అక్కడ నుంచి నెంబర్ వస్తుంది. అయితే కనుక ఈ సృష్టి ఇప్పుడు వాళ్ళు బోర్డు తీసేసినట్టుగా కూడా స్పష్టంగా కనపడుతూ ఉంది, బట్ కానీ పేరు మార్చినట్టుగా కూడా స్పష్టంగా కనపడుతూ ఉంది. దీని గురించి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా కనపడుతుంది? ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి హయ్యర్ వాళ్ళకి దృష్టికి తీసుకెళ్తామండి. వాట్ ఎవర్ థింగ్ అని నెక్స్ట్ వాళ్ళ కమిటీ అందరూ కూడా కలెక్టర్ గారి దగ్గర మీటింగ్లో చర్చించుకున్న తర్వాత సో దాన్ని బట్టి వాళ్ళ మీద చర్యలు అంటూ ఉంటాయి. ఓకే, వీళ్ళు ఇప్పటికే చాలా మంది దగ్గర కూడా స్పర్మ్ డొనేట్కి సంబంధించి కూడా వాళ్ళు కలెక్ట్ చేసిన పరిస్థితి వాడిని డాక్యుమెంట్స్ ఏమైనా డాక్యుమెంట్స్ చూడడానికి ఇక్కడ ఎవరు లేరండి. దట్ ఎంప్లాయ్ షుడ్ బి హియర్, దట్ రికార్డ్ షుడ్ బి వీ హ్యావ్ టు వెరిఫై, దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు సెల్ దట్
దర్ ఈజ్ సంథింగ్ ఈజ్ దేర్ అని. బట్ ఎంప్లాయీస్ ఎవరు లేరు, రికార్డ్స్ ఏమీ లేదు. ఆయన ఒక్కళ్ళు ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఒకటి మాకు పెట్టారు. వాళ్ళని పిలిపించే అవకాశం ఏమైనా ఉంటుందా? వాళ్ళకి ఆల్రెడీ ఈయనకే చెప్పామండి. మరి వాళ్ళు ఎప్పుడు వస్తారు అనేది మాకు ఇచ్చేస్తే మళ్ళీ మేము కమిటీ వచ్చి మళ్ళీ మొత్తం చూస్తాము, వెరిఫై చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ వాట్ ఈస్ ద థింగ్ హియర్, వీ హ్యావ్ టు రిప్రజెంట్ టు ద హైయర్ లెవెల్. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి మొత్తం మీద ఇక్కడ ఏదైతే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రతి ఒక్క డీటెయిల్ అయితే మేము తీసుకుంటున్నాం. హైయర్ అథారిటీకి ఖచ్చితంగా చెప్తాము. ఇటు కలెక్టర్ దృష్టి కూడా దీని అంతటిని తీసుకెళ్ళి ఆ బోర్డు విషయం కానీ లేకపోతే ఆ నేమ్కి సంబంధించిన విషయం కానీ ఇప్పుడు ఏదైతే సృష్టి ఫెర్టిలిటీ బేబీ కేర్ సెంటర్కి సంబంధించి కూడా అనేక ఆరోపణలు వినపడుతున్నాయి. ఇక్కడి నుంచి అయితే ఎలాంటి కంప్లైంట్ అయితే రాలేదు అని చెప్తున్నప్పటికీ కూడా గతంలో ఏవైతే కంప్లైంట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ పూర్తిగా పరిశీలించిన అనంతరం అయితే కనుక హైయర్ అథారిటీకి ఖచ్చితంగా తీసుకెళ్తామంటూ కూడా డిఎంహెచ్ఓ సుహాసిని మనతో చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య బిగ్ టీవీ, విజయవాడ.